సజీవుడు మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుని యొక్క వాక్యాన్ని మనం స్టడీ చేయడానికి దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు. దేవునికి వందనాలు. క్రొత్త నిబంధనలో మనము కొత్త నిబంధనను ధ్యానం చేస్తున్నాము. అయితే ఇక్కడ ఒక బైబిల్ స్టడీ మెథడ్ ఏమిటంటే, క్రొత్త నిబంధన పాత నిబంధన వేరువేరుగా చూడకూడదు. మనము పుస్తకాలను గుర్తించడానికి ఆ పదం వాడతాం. పాత నిబంధనలో ఒక 39 పుస్తకాలు ఉన్నాయి, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. అంతేగాని మనం కొత్త నిబంధన ప్రారంభిస్తున్నాము అంటే ఇక పాత నిబంధనకు సంబంధం లేదు అన్నటువంటిది కాదు. ఎందుకంటే అసలు కొత్త నిబంధన ప్రారంభించబడిందే పాత నిబంధనతోటే ప్రారంభించబడింది. ఎంత అద్భుతం కదా! కాబట్టి ఏది కూడా పాతది క్రొత్తది అనేది కాకుండా 66 పుస్తకాలు దేవుని యొక్క వాక్యముగా ఎంచబడుతుంది. ఇది బైబిల్ స్టడీలో ముఖ్యమైనటువంటి విషయం. సరే, ఇప్పుడు క్రొత్త నిబంధన భాగంలో మత్తయి సువార్తలో ప్రారంభము వచనములో అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇంతకుముందే మనం చెప్పినట్టు పెద్ద సబ్జెక్ట్ యేసుక్రీస్తు. ఇక్కడ కూడా ఒక బైబిల్ స్టడీ మెథడ్ మనం చెప్పచ్చు. ఏంటంటే, బైబిల్ అంటే దేవుని వాక్యము అన్నాం కదా, ఆ వాక్యము అంటే యేసుక్రీస్తు. ఇప్పుడు ఎక్కడ ఏది నువ్వు స్టార్ట్ చేసిన వ్యక్తి కానీ, సంఘటన కానీ, ఒక అద్భుతం కానీ, ఒక గుర్తు కానీ, ఒక సూచక క్రియ కానీ, అన్ని కూడా యేసుక్రీస్తుని చూపించుచున్నాయి. అది మన పునాది, అది మన స్టాండర్డ్. ఇక ఇతరులకు రకరకాలైనటువంటి పునాదులు ఉంటాయి, స్టాండర్డ్స్ ఉంటాయి. మనకైతే నువ్వు ఏది మాట్లాడినా యేసుక్రీస్తు దగ్గరికి రావాలి, అక్కడ దాని యొక్క పరిపూర్ణత ఉంటుంది. సరే, ఇప్పుడు అబ్రహాము అన్నటువంటి వ్యక్తికి మనము ఒక 3-4 కోణాలను ఆపాదించవచ్చు. ఒకటి ఏంటంటే ఫిజికల్ పర్సన్, భౌతికంగా ఒక వ్యక్తి గురించి మనం స్టడీ చేయవచ్చు. రెండవది స్పిరిచువల్ యాంగిల్ ఆఫ్ ఎ పర్సన్, అంటే అబ్రహాములోనే ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని మనం స్టడీ చేస్తాము. నెంబర్ 2. నెంబర్ 3, అబ్రహాములోనే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హిస్ ఆఫ్ స్ప్రింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్, అంటే ఆయన సంతానము యేసుక్రీస్తులో నెరవేర్చబడుట. ఇక అబ్రహాములోని ఇంకొక కోణం మనం చూడవచ్చు ఏంటంటే, అంటే ఈ 3 ఫిజికల్, స్పిరిచువల్, ఎస్కటలాజికల్ అంటే అర్థం ఏంటి అంటే రాబోయే ఫ్యూచరిస్టిక్ లేదా పరలోక సంబంధమైనటువంటి విషయములలో కూడా అబ్రహాం గారు ఉన్నారు. సో ఆయన ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక జనాంగము నాకు సంబంధమైనటువంటి వ్యక్తి, ఒక పెద్ద యూనివర్సల్ సార్వత్రిక సంఘమునకు సంబంధించినటువంటి వ్యక్తి, మరి ముఖ్యముగా యేసుక్రీస్తుకి కనెక్ట్ అయినటువంటి వ్యక్తి, మరియు పరలోకములో ఉన్నటువంటి వ్యక్తి. ఇవన్నీ చాలా 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 ఉన్నటువంటి వ్యక్తి అబ్రహాం. ఇది బైబిల్ స్టడీ మెథడ్లో చూడండి, దీన్నే ఏమంటున్నాం మనం అంటే
కనెక్టింగ్ డాట్స్ అని ప్రారంభంలో నేను చెప్పాను. అబ్రహాము గారు వెనక్కి ముందుకు అన్ని వైపులా కనెక్ట్ అయ్యేటటువంటి వ్యక్తి అబ్రహాము గారు. సో ఇది బైబిల్ స్టడీ మెథడ్స్లో మనం అనేక కోణాల గుండా చూడగలము. నేను ఇంతకుముందే అబ్రహాం గారి గురించినటువంటి విషయాలు అవుట్లైన్ చెప్పాను. పర్సన్ ఆఫ్ అబ్రహాం, ఫ్యామిలీ ఆఫ్ అబ్రహాం, జర్నీ ఆఫ్ అబ్రహాం, స్పిరిచువల్ లైఫ్ ఆఫ్ అబ్రహాం, గాడ్ ఆఫ్ అబ్రహాం అండ్ క్రిస్టియన్స్. అసలు అబ్రహాంకి క్రైస్తవులకు ఉన్న సంబంధము ఏమిటి? అబ్రహాం అండ్ జెంటైల్స్, అబ్రహాం అండ్ జీసస్, అబ్రహాం అండ్ డాక్ట్రిన్స్. డాక్ట్రిన్ అంటే అబ్రహాము ద్వారా కొన్ని సిద్ధాంతాలు చాలా ఉన్నాయి, సిద్ధాంతాలు. కాబట్టి అబ్రహామును ఇన్ని కోణాలలో మనము చూడవచ్చు. పర్సన్ ఆఫ్ అబ్రహాంని మనం చూస్తూ ప్రారంభించాము. అయితే అది కొంత మేరకు మనం చూసాము. పర్సన్ ఆఫ్ అబ్రహాంలో ఒక విషయం, అబ్రహాం గారు 17వ అధ్యాయములో, ఆదికాండంలో 17వ వచనంలో, నేను చెప్తున్నప్పుడే మీరు ఏదైనా ప్రశ్నలు, సందేహాలు, ఏదైనా ఇంకా దీనికి కలిపి ఉంటే బాగుంటుంది అనేది ఉంటే మీరు రాసుకోవచ్చు, అడగవచ్చు, చెప్పవచ్చు. 17వ అధ్యాయంలో 17వ వచనంలో, అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానము కలుగున, 90 ఏండ్ల శారా కనున అని మనస్సులో అనుకొనెను. ఇక్కడ ద హ్యూమన్ యాటిట్యూడ్ ఆఫ్ అబ్రహాం అంటే, మనము అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి అని అన్నాం కదా. నిజంగానే విశ్వాస విషయంలో చాలా విషయాలలో ముందుగా ఉన్నాడు. అయితే నవ్వి, హిస్ పర్సనాలిటీ, ఎస్ ఎ హ్యూమన్ పర్సనాలిటీ. అక్కడ నవ్వడంలో ఉన్న అర్థం ఏంటంటే రీజనింగ్, అంటే హేతుబద్ధంగా ఆలోచన చేయటం. అది అబ్రహాంలో కూడా ఉన్నది. అంటే దాని ఏమంటారు, లిమిటేషన్స్ ఆఫ్ అబ్రహాం కూడా పరిమితమైనటువంటి వ్యక్తే. ఒక కాలంలో కొన్ని సందర్భాలలో అంటే అర్థం ఏంటంటే పర్ఫెక్ట్, ఏ తప్పు లేనటువంటి వ్యక్తి అయితే కాదు అబ్రహాం గారు. ఏ తప్పు చేయనటువంటి వ్యక్తి అయితే కాదు. ఛాలెంజెస్, లిమిటేషన్స్ ఆయనకు కూడా ఉన్నాయి. నవ్వినటువంటి సందర్భము, ప్రశ్నించినటువంటి సందర్భము, సందేహపడినటువంటి సందర్భం కూడా అబ్రహాములో ఉన్నది. సరే, అబ్రహాం గారి గురించి ఇంకా మనం చూస్తే, ఇంతకుముందు కూడా యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయంలో 2-3 వచనాలలో ఆయన విగ్రహారాధికుడు, దేవతలను పూజించువాడు. దేవుడు ఆయనను పిలిచి చూడండి, ఆయన వ్యక్తిగత జీవితంలో 26వ అధ్యాయంలో, ఆదికాండము 26వ అధ్యాయంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. 26:15 వచనం, అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. ఇక్కడ అబ్రహాముకు ఒక మంచి, అంటే వ్యక్తిగతంగా బావులను తవ్వించేటువంటి ఒక, అంటే అగ్రికల్చర్,
విషయంలో, లేకపోతే యానిమల్ హస్బెండరీ విషయంలో, ఇట్స్ లైక్ అనేక సివిలైజేషన్స్కి ఒక పునాది. అసలు బావులు తవ్వించడం ఏంటి? బావులు తవ్వించడం దేనికంటే అది వ్యవసాయానికి, మానవ ఉనికికి, మానవ జీవనానికి, పశు జీవనానికి ఉపయోగపడేటటువంటిది. ఆ బావులను త్రవ్వించుట అంటే నాగరికతలో అబ్రహాము గారు, ప్రాచీన నాగరికతలో అబ్రహాం గారు బావులను త్రవ్వించాడు. ఇంకా యాజ్ ఎ పర్సన్, ఇప్పుడు పర్సన్ నుండి చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథములో 1వ అధ్యాయములో 27వ వచనములో, మొదటి దినవృత్తాంతములో 1వ అధ్యాయం 27వ వచనములో, అంటే ఇది ఆదికాండంలో కూడా మనం చూస్తాం. దేవుడు అబ్రహామును పేరు పెట్టబడిన అబ్రాము అంటే దేవుడు అబ్రాము నుండి అబ్రహామునకు పేరు మార్చుట. ఇప్పుడు పర్సన్ నుండి నువ్వు అనేక జనములకు తండ్రివి అవుతావు. అదే విషయం మనకు మత్తయి సువార్తలో 8:11 చూడండి. మత్తయి సువార్తలో 8వ అధ్యాయము 11వ వచనంలో, అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఇప్పుడు అబ్రహాము వ్యక్తి నుండి సంఘం వైపుకు ఒక కోణం వచ్చింది. ఇక్కడ అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అన్నది. తూర్పు పడమట 2 దిక్కులు, 4 దిక్కులలో తూర్పు పడమట 2 దిక్కులు. మరి ఇంకా 2 దిక్కులు ఎందుకు అక్కడ రాయలేదు? అనేకులు తూర్పు నుండి వస్తారు, పడమట నుండి వస్తారు, పరలోకంలో అబ్రాహాముతో కూర్చుంటారు. మరి ఉత్తర దక్షిణ ఎందుకు ఉత్తర దక్షిణలను వదిలిపెట్టారు? ఉత్తరం నుంచి దక్షిణం నుంచి ఎవరు రారా? కాదు. దాని అర్థం ఏంటంటే, ఉత్తరము అనగా దేవుని యొక్క ప్రజలుగా గుర్తించబడిన వారిని 2 గుంపులుగా చేస్తే, ఉత్తరములో ఉన్నటువంటి వారిని ఇశ్రాయేలీలు అనియు, దక్షిణమున ఉన్నటువంటి వారిని యూదులు అనియు పేరు. ఉత్తరమును, దక్షిణమును. అందుకనే రాజ్య సంబంధులు అంటే దేవుని యొక్క ప్రజలుగా గుర్తించబడినటువంటి ఇశ్రాయేలీలు, యూదులు. అంటే ఇక్కడ ఆ బోధలలో, యేసుక్రీస్తు బోధలలో ఎక్కువ మంది అన్యులు వచ్చి అబ్రహాముతో కూర్చుంటారు. చూడండి తర్వాత, ఇప్పుడు ఈ వచనం ప్రకారము, ఇప్పుడు మరియు అనేక వచనాల ప్రకారము అబ్రహాం గారు ఇప్పుడు ఎక్కడున్నారు? పరలోకములో ఉన్నట్టు మనకు కొన్ని వచనాలను చూపిస్తున్నాయి. 13:28 లూకాసు వార్త 13వ అధ్యాయము 28వ వచనం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తులను దేవుని రాజ్యంలో ఉండుటయు
మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచున్నప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. సేమ్ అదే కాంటెక్స్ట్ కింద, మరియు జనులు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు. ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురు అని చెప్పాను. అబ్రాహాము గారు పరలోకలో ఉన్నాడు. అది ఎస్కటలాజికల్ అని అంటారు. అంటే అది భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయము. ఇక మనకు 16వ అధ్యాయములో అబ్రహాము గూర్చినటువంటి విషయములో చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయములో ధనవంతుడు, దరిద్రుడు వారిద్దరూ చనిపోయినప్పుడు అక్కడ అబ్రహాము గారి గురించి రాయబడినటువంటి విషయాలు 16వ అధ్యాయంలో లూకాసు వార్త 23వ వచనం. లూకాసు వార్త 23. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొనిన లాజరును చూచి. ధనవంతుడు పాతాళములో నుండి అబ్రహాము గారిని మరియు లాజరు గారిని చూచుచున్నాడు. అంటే అబ్రహాము గారు పరలోకమునకు వారసుడు. ఆయన టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. అబ్రహాము గారు భూమి మీద ఉన్నప్పుడే తన పరలోక ప్రవేశము కన్ఫర్మ్ అయిపోయింది. అనేక వచనాలు మనం అది చూస్తాము. 24 వచనంలో, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలికొనను నీళ్లతో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపం, నేను మీ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అక్కడ తర్వాత, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టమును అనుభవించునని జ్ఞాపకం చేసుకుని, ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంటే అబ్రహాం గారికి కొత్త నిబంధనలో జరిగే సంఘటనలు ఎలాగో తెలుసు. చూడండి, లాజర్ ఎవరు, ఈ ధనవంతుడు ఎవరు? ఇది ఒక మిస్టరీ. అబ్రహాం ఎప్పుడో ఒక పాత నిబంధనలో, ఈ కొత్త నిబంధన రాయకబడక మునుపు ఒక 4000 సంవత్సరాల క్రితము జీవించినటువంటి వ్యక్తికి ఈ విషయాలన్నీ ఎలాగూ తెలుసో. నా కుమారుడా, నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవించేది. అంటే నేను అనుకుంటున్నాను, పరలోక వారసులకు భూమి మీద జరిగేటటువంటివన్నీ తెలిసి ఉండవచ్చు. పరలోకంలో ఉండే వారికి భూమి మీద జరిగేటటువంటి విషయాలన్నీ తెలిసి ఉండొచ్చు. చూడండి తర్వాత, అంతేగాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకున్నట్లును, అక్కడ వారు మా యొద్దకు దాటి రాజకుండానట్లును మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పాను. హీ నోస్ పాతాళం ఏంటి, పరలోకం ఏంటి, పరదైస్ ఏంటి, భూమి ఏంటి, అసలు ఆ నాలెడ్జ్ ఆఫ్ మీరు ఇక్కడికి రాకూడదు, మేము అక్కడికి పోకూడదు, దిస్ ఈజ్ సంథింగ్ మిస్టీరియస్ నాలెడ్జ్. అబ్రహాం గారికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం. వీఆర్ స్టడీయింగ్ అబౌట్ అబ్రహాం. He was not merely a man. ఆయన
కేవలం ఒక మనిషి మాత్రమే కాదు. 27వ వచనంలో లూకాసు వార్త 16:27. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5గురు సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నానెను. అప్పుడు అందుకు అబ్రహాము 29, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా. అంటే ఇప్పుడు అబ్రహాము గారు పరలోకంలో ఉన్నప్పుడు కింద మోషే గారు ప్రవక్తలు ఉన్నారంట. మోషే గారికి అబ్రహాం గారికి ఎంత ఎడమ ఉంది? దాదాపుగా 500 సంవత్సరములు. 500 ఎప్పుడో అబ్రహాం గారు చనిపోయారు. 500-600 సంవత్సరాల తర్వాత కింద మోషే గారు ఉన్నారు, ప్రవక్తలు గారు ఉన్నారు. ఆ విషయాన్ని అబ్రహాం చూస్తారు. అంటే దాన్ని మరి ఇప్పుడు మనం కొత్త నిబంధనలు ఇదెందుకు రాయబడింది? మనం మోషే లాంటి ఆత్మ కలిగినటువంటి ప్రవక్తలు ఇప్పుడు కూడా ఉన్నారు. వారి మాటలు వినండి. 30వ వచనంలో, అతడు, తండ్రి అయిన అబ్రాహాము, అలాగనవద్దు, మృతుల నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదరని చెప్పాడు. అందుకు అతడు, మోషయు ప్రవక్తలను వారు వినని ఎడల మృతుల నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పానని. అసలు ఏం రెవల్యూషన్స్ అండి ఇవి అబ్రాహాం గారికి. ఇక్కడ అడిగి చెప్పేది ఏం లేదు. అబ్రాహాం గారికి మొత్తం రివీల్ అయిపోయింది. అగాధములో ఎవరుంటారు, పాతాళంలో ఎవరుంటారు, అక్కడి వారు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందా, ఇక్కడి వారు అక్కడికి పోయే అవకాశం ఉందా, అసలు భూలోకంలో ఎవరెవరున్నారు, ఏం ప్రకటిస్తున్నారు, ఈ మోషే ప్రవక్తలు ఏం ప్రకటిస్తున్నారు? మారు మనస్సు వచ్చినటువంటి విషయాలు ప్రకటిస్తున్నారు. అది పరలోకంలో ఉన్నటువంటి అబ్రహాముకే తెలిసి వచ్చింది. ఇప్పుడున్నటువంటి భూలోకంలో ఉన్నటువంటి ఈ ప్రవక్తల చుట్టూ ఉన్నటువంటి వారికే తెలియడం లేదు ఈ వార్త. అందుకని ఒక పాఠం ఏంటంటే, ప్రకటింపబడుచున్నప్పుడే, మనము బ్రతికి ఉన్నప్పుడే, మారు మనస్సు పొందకపోతే ఇక వేరే చాయిస్ లేదు. ఆ ధనవంతునితో సహా పాతాళంలో మండుటాగ్నిలో కాలవలసినది. ఇది పాఠం. అబ్రహాము గారి గురించి మనము నేర్చుకుంటున్నాము. తర్వాత అబ్రహాము గారి గురించి ఆయన వ్యక్తిగత జీవితంలో చూడండి, 25వ అధ్యాయంలో ఆదికాండంలో 1వ వచనంలో ఫ్యామిలీకి వచ్చినప్పుడు మనం ఇంకా ఎన్నో చూడవచ్చు. 25:1 నుంచి, అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకునేను, ఆమె పేరు కెతురా, ఆమె అతనికి జిమ్రాను, వీరందరూ కనెను. తర్వాత ఏడవచ్చు 7-8, అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175 సంవత్సరములు. అబ్రాహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది
తన పితరుల యొద్దకు చేర్చబడెను. సో అబ్రహాం గారు ఆ విధంగా 175 సంవత్సరములు బ్రతికి పితరుల యొద్దకు చేర్చబడెను. కుమారులు ఇస్సాకు, ఇష్మాయేలు అతన్ని పాతిపెట్టిరి. ఓకే, ఇది అబ్రహాము గారిని గూర్చినటువంటి వ్యక్తిగతమైనటువంటి విషయాలు. ఇంకొక మాట చూడండి, 8వ అధ్యాయం యోహాను సువార్తలో 8వ అధ్యాయము యోహాను సువార్తలో 52వ వచనంలో అందుకు యూదులు, నీవు దయ్యము పట్టినవాడవని ఇప్పుడు ఎరుగుదుము. అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి, అయినను ఒకడు నా మాట గైకొన్న ఎడల వాడు ఎన్నడూ మరణము రుచి చూడడని నీవు చెప్పుచున్నావు. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా, నీవు ఇతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను చనిపోయిరి, నీవెవడవని చెప్పుకొంచున్నావని ఆయనను అడిగిరి. అంటే ఇక్కడ అబ్రహాము ప్రస్తుతము భూమి మీద లేడు, చనిపోయాడు. అది ఆయన యొక్క వ్యక్తిగత జీవితం గురించి మనము చూస్తూ ఉన్నాము. ఒక్క మాట సంగమునకు, విశ్వాసులకు రోమపత్రిక 4వ అధ్యాయములో, ఈ రోమపత్రిక 4వ అధ్యాయం అంతా కూడా సంఘము మరియు అబ్రహాము లేదా క్రైస్తవులు అబ్రహాము వాటికి సంబంధించినటువంటి అధ్యాయం. సరే, అది తర్వాత మనం ఆ టాపిక్ కూడా మనకు ఉన్నది, దాన్ని స్టడీ చేయబోతున్నాం. ఇప్పుడు ఫ్యామిలీకి వద్దాం. ఫ్యామిలీకి వచ్చినప్పుడు అంటే కుటుంబం, ఇది త్వరగా మనము చూసుకుందాము. ఇవి మనకు చాలా సుపరిచితమైనటువంటి సమాచారము. ఆయన మత్తయి ఆదికాండము 11వ అధ్యాయము 26వ వచనము ప్రకారము 11వ అధ్యాయము 26 నుంచి, తేరాహు 70 ఏళ్ళు బ్రతికి అబ్రామును, నాహోరును, హారానును కనెను. అంటే ఇక్కడ తండ్రి ఎవరు? తేరాహు. ఈ అంతకుముందు తరములలో మనం చూస్తే, అంటే ఆదికాండము 6వ అధ్యాయములో ఒక కుటుంబము ప్రారంభమైంది. అక్కడ నోవాహు గారు కుటుంబము. ఆ కుటుంబములో నోవాహు గారి కుమారులు షేము, హాము, యాపేతులలో ఆయన ఒక కుమారుని యొక్క సంతానములో కొన్ని తరముల తరువాత తేరాహుకు కలిగినటువంటి కుమారుడు అబ్రాము. ఓకే, తర్వాత వీళ్ళు ఒక కుటుంబముగా, తేరాహు కుటుంబస్తులందరూ కూడా ఊరు కల్దీయుల దేశము, బబులోను దేశంలో ఉన్నటువంటి ఊరు అన్నటువంటి ప్రాంతము నుండి వారు బయలుదేరారు. ఓకే, హారాను అనేటువంటి ప్రాంతానికి బయలుదేరారు. అయితే అబ్రహామునకు, చూడండి 29వ వచనంలో, అబ్రామును నాహోరును వివాహం చేసుకునేది. అబ్రాము భార్య పేరు షారాయి, నాహోర్ భార్య పేరు మిల్కా.
ఆమె మిల్కాకును ఇస్సాకును తండ్రి అయిన హారాను కుమార్తె. ఓకే, ఇక్కడ షారాయికి వివాహమైంది. అబ్రహామునకు షారాయి వారికి వివాహం తర్వాత ఫ్యామిలీ, దిస్ ఇస్ అబౌట్ దేర్ ఫ్యామిలీ, గొడ్రాలుగా ఉండేను. గొడ్రాలుగా షారాయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానము లేదు. అయితే వీళ్ళందరూ కూడా 31వ వచనంలో, తేరాహు తన కుమారుడు అబ్రామును తన కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును తన కుమారుడు అబ్రాము భార్య అయిన షారయ్యను తన కోడలను తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరని పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తర్వాత అక్కడ తేరాహు తండ్రి చనిపోయేటటువంటిది మనము చూస్తాము. ఇక 12వ అధ్యాయంలో అబ్రహాముని దేవుడు పిలుచుట, అది అబ్రహాము దేవుడు, ఆ టాపిక్లో మనము ఆ 12వ అధ్యాయంలో ప్రారంభ వచనాలలో మనం చూడబోతున్నాం. ఇప్పుడు మనం ఎంచుకున్నటువంటి టాపిక్ ఏంటంటే అబ్రహాము మరియు కుటుంబం. 12వ అధ్యాయంలో 10వ వచనంలో చూడండి. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు ఆరముగా ఉన్నందున అబ్రాహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన షారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును, ఐగుప్తులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తుల స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అని ఏమిట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి. కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేశాను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికెత్తలు, ఆడుగాడిదలు, ఒంటలు ఇయ్యబడెను. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన షారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించాను. ఇక్కడ కొన్ని విషయాలు. అబ్రహాము ఐగుప్తులోనికి వెళ్తున్నప్పుడు తన భార్య అయినటువంటి షారాయితో, నువ్వు నా చెల్లివని చెప్పు. ఇది కొంతమందికి త్వరగా తొందరపడి ఒక కంక్లూజన్ ఏంటంటే, అబ్రహాము అబద్ధం ఆడడం మంచిదేనా? భార్యనే కదా, ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా మనం అబద్ధం ఆడకూడదు కదా. మరి అబ్రహాము అబద్ధం ఆడాడు కదా, అంటే మనం కూడా కొన్ని సందర్భాలలో ఆడొచ్చు కదా. అంటే కొంతమంది అట్లా చూస్తారు. అయితే ఇక్కడ బైబిల్ స్టడీ మెథడ్ని మీరు గుర్తించాలి. బైబిల్ స్టడీ మెథడ్లో ఇక్కడ కల్చరల్ సెట్టింగ్ అంటారు దీన్ని. కల్చరల్ సెట్టింగ్లో అంటే సెట్టింగ్ అంటే ఒక సందర్భం. ఆ సందర్భంలో ఇక్కడ దేవుడు ఒక సంఘటనలో ఒక ఉద్దేశం ఉంటుంది, ఫైనల్ ఉద్దేశం. ఫైనల్ ఉద్దేశములో ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని. ఐగుప్తు అన్నటువంటిది చాలా ఒక సింబాలిక్ మీనింగ్. అబ్రహాం తప్పకుండా ఐగుప్తులోకి పోవాలి. అబ్రహాం ఐగుప్తులోకి ఎందుకు పోవాలి? తర్వాత అబ్రహాము సంతానమైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తులోకి పోవాలి. మరియు యేసుక్రీస్తు వారు కూడా ఐగుప్తులోనే సిలువ వేయబడారు. ఇవన్నీ తర్వాత మనం చూడబోతున్నాం.
అంటే ఇప్పుడు పెద్ద ఉద్దేశం ఒకటి ఉన్నది, దేవునికి ఒక పెద్ద ప్రణాళిక ఉన్నది. ఆ పెద్ద ప్రణాళికలో ఈ సంభాషణల ద్వారా, సంఘటనల ద్వారా మనం సిద్ధాంతాలను తయారు చేయలేము. ఇది ఒక బైబిల్ స్టడీ మెథడ్. తర్వాత నిజంగానే చెల్లి వరుస అవుతుంది అంటే మరి చెల్లి వరుస అయ్యే వాళ్ళని చేసుకోవచ్చా? ఇది ఒక ప్రశ్న. మనం చెల్లి వరుస, అక్క వరుస, ఇంకొక వరుసలు వారిని మనం చేసుకోవచ్చా? అక్కడ ఆ విషయాల ఉద్దేశముతో చెప్పబడలేదు. వాక్యమును చూచే చదివే కోణమును మనము నేర్చుకుంటున్నాం. క్రొత్త నిబంధనలో క్రీస్తును అంగీకరించినటువంటి వారు క్రొత్త నిబంధన వెలుగులో తప్పుగా ఎంచబడేటటువంటి విషయాలను, పాత నిబంధనలో జరిగిన సంఘటనలు, సంభాషణలను ఆధారం చేసుకొని తప్పిదాలు చేసి సర్ది చెప్పుకునే అవకాశం లేదు. పాత నిబంధనలు ఇది ఉంది కదా, మేం చేస్తే తప్పేంటి? దీన్నే బైబిల్ స్టడీ మెథడ్లో మనము గుర్తించాలి. అట్లా చాలా మనకు అగుపడతాయి. చూడండి, అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించను. అప్పుడు ఫరో అబ్రాహామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఫ్యామిలీ గురించి మా ఆదికాండము 12వ అధ్యాయంలో 19వ వచనంలో, ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. ఒక సంఘటన, అబ్రహాము గారి కుటుంబంలో ఒక సంఘటన. ఇక్కడ శారాయిని బట్టి ఐగుప్తీయులను దేవుడు బాధపరిచెను, మహావేదనల చేత బాధించు. ఇది మనకు నిర్గమాకాండములో ఇశ్రాయేలులను బట్టి తెగుళ్లతో ఐగుప్తీయులను బాధించను. ఇది ఫ్యామిలీ గురించినటువంటి విషయాలు మనము నేర్చుకుంటున్నాము. తర్వాత 13వ అధ్యాయములో ఆదికాండము 5వ వచనం నుండి చూడండి. 13వ అధ్యాయము 5వ వచనం. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపర్లకును, లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురం ఉండేది. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనక నాకును నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకును కలహముండకూడదు. కుటుంబంలో మనము బంధువులము గనుక మనకు కలహము ఉండకూడదు. ఎంత మంచి సూత్రం కదా. అబ్రాహం ఫ్యామిలీ గురించి మనం మాట్లాడుతున్నాము. మనము బంధువులము గనుక మనకు కలహము, కొట్లాట ఉండకూడదు. మరి కలహం ఉండకూడదంటే ఎట్లా? పరిష్కారం ఎట్లా? అబ్రహాము గారే, ఈ దేశమంతా నేను ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండు. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళుదునని లోతుతో చెప్పగా
ప్రిన్సిపల్ ఆఫ్ సాల్వింగ్, ప్రిన్సిపల్ ఆఫ్ సొల్యూషన్. ఒక పరిష్కారానికి ఒక సూత్రం ఏంటంటే చాయిస్ ఇవ్వడం. అవతల వ్యక్తికి చాయిస్ ఇస్తే వెంటనే పరిష్కారం అయిపోతుంది. చాయిస్ లేదంటే అంటే అర్థం ఏంటి? నా పట్టడం అన్నమాట. ఇదే కావాలి, అవతల వ్యక్తి ఇదే కావాలి, నాకు కూడా అదే కావాలి, పరిష్కారము కాదు. కాబట్టి బంధుత్వము గురించి చూస్తున్నాము. ఇద్దరికీ ఆస్తి ఉంది కదా, ఇద్దరికీ ఆస్తి ఉంది కదా. అవును, ఇది తీసుకుంటే నాకు ఉన్నదంతా పోతుంది అనే దానికి ఏం లేదు కదా. ఆలోచన విధానం చూడండి. అవును, ఆయనకే ఛాయిస్ ఇస్తే, ఇంకొకటి ఎవరు ఛాయిస్ ఇవ్వాలి? పెద్దగా ఎంచబడుతున్నటువంటి వారు. అబ్రహాము పెద్దనా, లోతు పెద్దనా? అబ్రహాం గారు పెద్ద. చిన్నపిల్లలకు చాయిస్ ఇవ్వడము పరిష్కారానికి అది. సో ఆ విధంగా వారిద్దరు కూడా వేరైపోయినట్టు ఆ ఫ్యామిలీలో ఆ విధంగా జరిగింది. వేరైపోయిన తర్వాత మరలా ఇంకొక బంధువుల గురించే, ఫ్యామిలీ గురించి మనం మాట్లాడుతున్నాము. 14వ అధ్యాయం అంతా కూడా మనం చదివితే ఈ కొంతమంది రాజులు, ఒక 5 మంది రాజులు ఆ 14వ అధ్యాయంలో వచ్చి సొదొమ మీద పడి సొదొమను దోచుకొని పోవుట, సొదొమ దోచుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి లోతును కూడా దోచుకొని పోయారు వారు. చూడండి 14వ అధ్యాయము 11వ వచనంలో, అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా, తప్పించుకొని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపాను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను ఆమోరీయుని ఏలాను వనములో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకునేవారు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమాను. ఇదంతా కూడా అబ్రహాం గారు తన బంధువైనటువంటి లోతును విడిపించుట, లోతును విడిపించుట. అంటే ఇక్కడ అంతకు మునుపు లోతు గారు వేరైపోయారు. ఆ సమయంలో ఆయనలో ఉన్నాడు. ఇబ్బందులు ఉన్నప్పుడు ఒక పెద్దగా, అబ్రహాము కుటుంబానికి పెద్దగా, నన్ను ఎదిరించి కొత్తడా వాడు అని అనుకోనకుండా యుద్ధము చేసి మరి, ప్రాణాలకు తెగించి మరి, కేవలము ఆయన సైనికులను మాత్రమే పంపలేదు, తాను కూడా యుద్ధానికి వెళ్ళాడు. బంధువు అంటే ఆ రిలేషన్షిప్స్. అవును, చిన్నవాళ్ళు పొరపాటు చేస్తారు, పొరపాటు చేసి దూరంగా ఉంటారు. వాళ్ళు ఇప్పుడు శ్రమలో మనం విన్నప్పుడు మన ప్రతిస్పందన ఎలాగూ ఉంటుంది. వానికి సరైనటువంటిదే జరిగింది, దేవుడే నాకు న్యాయం చేశాడు అని మనం చెప్పవచ్చు.